తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేటు 2-4%. అలాంటి ఓ పరిశ్రమలో ఓ టెక్నీషియన్ ఉంటూ 500 సినిమాలకు పనిచేసి సుమారు 90కి పైగా సక్సెస్ రేట్ సాధించడం సాధ్యమా? సాధ్యమే. ఆ వ్యక్తి ఎడిటర్ కె. మార్తాండ వెంకటేష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అయితే వారి ప్రయాణం 3 దశాబ్దాలు కాదు, అంతకుముందు వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉన్నారు. కొన్ని వందల హిట్ సినిమాలకు పనిచేసిన మనిషి ఆయన. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆ సినిమా విశేషాలు, వాళ్ళ కెరీర్ విశేషాలు అవన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, మార్తాండ్ కె వెంకటేష్. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వందల సినిమాలకి టైటిల్స్ పడేటప్పుడు మేము చూసిన పేరు, కొన్ని వందల హిట్ సినిమాలకు మేము చూసిన పేరు. అలాంటి మీతో ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. సో నా ఫస్ట్ క్వశ్చనే మీ పెళ్లి సందర్తో స్టార్ట్ చేస్తాను. సార్, మీకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనుకుంటాను యాజ్ ఎడిటర్గా పెళ్లి సందడి, అంతేనా? అంతే అంతే. నా డౌట్ ఏంటంటే పెళ్లి సందడి క్లైమాక్స్, రవళి గారు పెళ్లి చూపులకు వచ్చిన హీరోని ప్రేమిస్తుంటారు. అంతకుముందే శ్రీకాంత్ గారు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయికి విషయం తెలిసి రవళికి ఆ అబ్బాయి దక్కాలని ఈ అమ్మాయి ప్రయత్నిస్తుంటుంది. శ్రీకాంత్ గారు నిజం చెప్పలేదు. సెకండ్ హాఫ్ అంతా ఆ కాన్ఫ్లిక్ట్ అలా నడుస్తూ ఉంటుంది. క్లైమాక్స్లో ఆ పాయింట్ రివీల్ చేయడానికి ఆ పాయింట్ వచ్చినప్పుడు రవళి గారు ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తారు. ఆడియో ఉండదు, రౌండ్ ట్రాలీ తిరుగుతూ ఉంటుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెళ్లి కూతురు గెటప్ మారిపోయి ఈ అమ్మాయి రవళి అమ్మాయిని బయటికి తీసుకొస్తుంది అనమాట, ఇంకో హీరోయిన్ని. అప్పుడు ఒక పాట అట్ట ఓపెన్ అవ్వగానే ప్రియమైన తమవారి సుఖశాంతులే కోరి క్లైమాక్స్ పీక్స్. నిజానికి అంత కాన్ఫ్లిక్ట్ని రివీల్ చేయాల్సిన సీన్లో సంభాషణ ఉండదు, లెంత్ ఉండదు, ఒక చిన్న లిరిక్. సో రాఘవేంద్రరావు గారు అక్కడ ఏమి నమ్మారు వర్కౌట్ అవుద్దని, మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేయగలిగారు, మీరు ఎలా నమ్మగలిగారు? ఆ రోజు డిస్కషన్ ఏమి నడిచింది ఈ సీన్లో? అంటే డిస్కషన్ మా ఎడిటింగ్ రూమ్లో స్క్రిప్ట్ గురించి జరగదండి సార్. వాళ్ళు తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. సార్, తీసింది ఎడిట్ చేస్తాం, సినిమా నచ్చింది బాగుందని చెప్పాం అంతే. అంతేగాని మా దగ్గర డిస్కషన్ అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళు అన్నీ ఓకే అయిన తర్వాత కదా తీస్తారు. అవునవును అవును. కాబట్టి అలాంటివి ఏమి అంతే అదేమి ఉండదు. అంటే మీరు ఫస్ట్ మూవీ కదా సార్, ఆ సీన్కి వర్క్ చేసేటప్పుడు మీకు అంటే ఫస్ట్ సినిమా అయినా నేను రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా మా ఫాదర్ చేసిన సినిమాలకి చేశారు. అసిస్టెంట్. అవును. కాబట్టి ఆయన నాకు పరిచయం అంతే. ఆయన నాకు లాంచ్ చేశారు నన్ను. అవును ఫస్ట్ సినిమా అల్లరి ప్రేమికుడు ఇచ్చి నాకు అవును జగత్ బాబు లాంచ్ చేశారు అంతే. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అంతే. మీ ఫాదర్ హెల్ప్ లేకుండా నువ్వు చెయ్యాలన్నారు, చేసాం సార్. అంతే. అని అంటే నన్ను ఇష్టపడ్డారు అంతే. ఆయన సార్ బాగా చూసుకుండేవారు నన్ను అంతే. బాగా నాకు ఎడిటింగ్ అయితే నేర్పించేవారు ఆయన. బిగినింగ్ డేస్లో నేను బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అంతేగాని అంటే పర్టికులర్గా ఆ సీన్ వల్ల మేమేం చేసింది ఏమి ఉండదండి. వాళ్ళు తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. అండ్ పెళ్లి సందడి విషయానికి వస్తే చాలా చిన్న సినిమా సార్, అది లెంత్ పరంగా చెప్తున్నాను. బట్ సాంగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 9 పాటలు 9 పాటలు ఉంటాయి. ఆ టైంలో ఇంచుమించు ఆ సినిమాకి కొంతలో కొంత ఇండస్ట్రీ రికార్డు జస్ట్ మిస్ సినిమా అది. సో అలాంటి బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు మీ కెరీర్కి పెళ్లి సందడి ఎలా ఉపయోగపడింది? అలా అంటే నా కెరియర్కి నేను సురేష్ ప్రొడక్షన్లో చేయడం సార్. నేను ఫస్ట్ ఎడిటర్గా అవ్వడమే నాకు ఎడిటర్ రాఘవేంద్ర గారు సినిమా ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళ సినిమా ఇవ్వడం. సురేష్ బాబు గారు వీళ్ళందరూ సినిమాలు చేస్తున్నప్పుడే నాకు పవన్ కళ్యాణ్ గారు పరిచయం అవ్వడం, ఆయన సినిమాలు ఇవ్వడం. సార్, నేను చేసిన 10 సినిమాల్లో 7 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి ఆ టైంలో. కరెక్ట్. అలా అందుకుందండి. అందుకే అంటే మేము చేస్తే సినిమా హిట్ అన్న ఆ పేరు వచ్చింది అంతే. ఇండస్ట్రీలో మీకు తెలుసు కదా, సెంటిమెంట్ ఎక్కువ. అలా వచ్చింది అంతేగాని నాకు ఇనిషియల్ కెరియర్లో నాకు ఆయన సినిమా ఇవ్వడం, మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. సార్, ఆయన పెద్ద ఆయన ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళని అడిగారు. నేను సురేష్లో అసిస్టెంట్గా ఉన్నప్పుడు సురేష్ బాబు వాళ్ళని అడిగారు, వెంకటేష్కి ఇవ్వచ్చు అంటే ఇవ్వండి, మంచి కుర్రాడు బాగా చెప్తాడు అని. వాళ్ళకి నేనంటే బాగా ఇష్టం, రామానాయుడు గారు కానీ సురేష్ బాబు. సార్, అలా కెరియర్ జర్నీ అయింది. వాళ్ళు ఇచ్చారని వీళ్ళు అలా కంటిన్యూస్గా నేను చేసిన సినిమాలు ఆడడం ఆ టైంలో. అలా కెరియర్ నాకైతే బాగుంది. అండ్ మీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తావన ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, మీ గురించి కానీ ఫాదర్ గురించి కానీ. సో ఆ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకి ఉన్న అసోసియేషన్ ఏంటి? లేదండి, అంటే వాళ్ళు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. సార్, మా ఫాదర్ బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి మా ఫాదర్ దానికి ఎడిటర్. మా ఫాదర్ దగ్గర నేను అసిస్టెంట్గా చేరాను. సార్, నన్ను బాగా ఇష్టపడేవారు రామానాయుడు గారు కానీ సురేష్ బాబు కానీ. నేనంటే బాగా ఇష్టం. సినిమా చూసి వచ్చి నన్ను అడిగేవారు ఒపీనియన్. నా ఒపీనియన్ నేను చెప్పేవాడిని.
ఓపెన్గా ఉండేవారు. నన్ను బాగా చూసుకుండేవారు. మేము మా ఫ్యామిలీకి ఈ రోజుకి మాకు వాళ్ళ గాడ్ ఫాదర్ లాగా వాళ్ళ ఫ్యామిలీ. సార్ అయితే నేను ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ గురించి అడుగుతున్నాను సార్. సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఒకప్పుడు చాలా యాక్టివ్గా మూవీస్ చేస్తూ చాలా పెద్ద సినిమాల ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ, బట్ వాళ్ళు ఏ రోజు కూడా కథ నమ్మే సినిమాలు చేస్తారు. అవును. ఈరోజు మారిన పరిస్థితుల వల్ల వాళ్ళు సినిమాలు వాంటెడ్గా తగ్గించుకున్నారు. ఉమ్. సో సురేష్ బాబు గారితో ఎప్పుడైనా మీకున్న అసోసియేషన్లో మారిన ఈ ట్రెండ్ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా ఏమైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన మీకు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి? ఆ, వాళ్ళంతా ప్రాపర్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళ స్క్రిప్ట్ ఉండి ఆ స్క్రిప్ట్కి హీరో ఎవరైనా చూస్తారు. కరెక్ట్. అంతేగాని ఈ రోజుల్లో హీరో ఓకే అంటే సినిమా చేస్తున్నారు. వాళ్ళ అలాగ ఉండదు. ఈ స్క్రిప్ట్కి ఎవరు సరిపోతారో వాళ్ళు చేస్తారు. సార్. పెద్ద హీరోయే ఉండాలనేది కాదు. ఆ సినిమాకి చిన్న హీరో ఉండాలన్నా సరే వెళ్ళిపోతారు వాళ్ళు. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఇంతలోనే చెయ్యాలి, ఇంత అయితేనే మనం సేఫ్గా ఉంటాం మనకు అని ఆ లెక్కలు ఉంటాయి వాళ్ళకి. సార్. అది దాటి వెళ్ళరు. అందుకే పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా వాళ్ళు ఫ్లాప్ కానీ ఏదున్నా సరే నష్టపోరు. ఆ క్యాల్కులేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ సినిమాకి ఇంతే ఖర్చు పెట్టాలని అంతే ఖర్చు పెడతారు. ఏదో సినిమా పెద్ద సినిమా అని ఎక్కువ ఖర్చు పెట్టేయడం, పెద్ద హీరోని ఎక్కువ ఖర్చు పెట్టేయడం. సార్. మనం ఈ హీరోకి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలని అనుకుంటారు వాళ్ళు. ఆ రెమ్యునరేషన్ అలా వస్తే చేస్తారు, లేకపోతే చెయ్యరు వాళ్ళు. కావాలంటే హీరోని మార్చుకుంటారు కానీ. అంతే. ఆ టైప్ అండి వాళ్ళంతా ప్రాపర్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు. సార్ యాక్చువల్గా టెక్నికల్గా వచ్చిన డౌట్. ఇప్పుడు మామూలుగా ఏ రైటర్ అయినా సరే కథ రాసుకున్న తర్వాత ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ ఉంటుంది, సీన్ ఆర్డర్ ఉంటుంది. ఆ సీన్ ఆర్డరు లేదా ఆ స్క్రీన్ ప్లే ఆర్డరు తీసుకొచ్చి వాళ్ళు షూట్ చేసిన తర్వాత ఆ ఆర్డర్లో ఎడిటింగ్ చేస్తారు. సో ఆ ఆర్డర్లో ఎడిటింగ్ చేసిన తర్వాత ఎడిటరు దాన్ని ఎన్హాన్స్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే ఆ సీన్ వైజ్ని మార్చేసిన సందర్భాలు ఉంటాయి, లేదా వచ్చిన ఫుటేజ్ని లెంత్ తగ్గించడం ఉంటుంది. అసలు ఒక ఎడిటరు ఆ బేసిక్ వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎడిటింగ్ అలా అంటే ఫుల్ సినిమా వచ్చిన తర్వాత ఎడిటింగ్ ఉండదండి. సార్. ఏ రోజుకి ఆ రోజు రష్ వస్తుంది మాకు. షూట్ చేసింది వస్తుంది, మేము ఎడిట్ చేసుకుంటూ వెళ్తాం. సార్. వెళ్ళేటప్పుడు మేము చూసేటప్పుడు మాకు ఎగ్జైట్మెంట్ ఉంటే బాగుందని చెప్తాం. మాకు అంటే చూసిన సినిమా లాగా ఉంది అంటే చెప్తాం. పెద్ద గొప్పగా లేదండి, చూసుకోండి, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాం. మేము అనుకుందే వస్తుంది అనుకోండి, సార్ మేము అనుకుందే వస్తుంది సార్, కొత్తగా ఏముందని అంటాం. ఇలాంటి ఫీడ్బ్యాక్లు ఇస్తాం. మాకు సినిమా ఏమైనా సీన్స్ నచ్చకపోతే ఇది పండలేదు సార్ అని చెప్తాం. అలా అయితే అంతేగాని అంటే లెంత్ పరంగా అంటారా, మమ్మల్ని నమ్మి వదిలేస్తారు కొంతమంది. మేము ఎడిట్ చేసి ఇది కరెక్ట్ అండి అని చెప్తాం. జనరల్గా డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళే రాసి వాళ్ళే తీస్తే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సినిమాని. సో వాళ్ళని ఒప్పించడం కొంచెం కష్టం అవుద్ది. బట్ చెప్పిందే చెప్తున్నామండి, అలా అవి కొంచెం మారుస్తే బాగుంటుంది, స్క్రీన్ ప్లే మారుస్తే బాగుంటుందండి అని చెప్తాం. ఏదైతే ఇలా ఓపెన్గా మీ రివ్యూ చెప్తారో, మాతానికి వెంకటేష్ గారికి కెరీర్ తొలినాళ్ళలో ఇదే ప్లస్ అయింది. చివరికి వచ్చేలేకే దీనివల్లే సక్సెస్ఫుల్గా అయిన డైరెక్టర్లు మీ దగ్గర నుంచి వెళ్ళి తొలినాళ్ళతో మీతో పనిచేసి సక్సెస్ తీసుకున్న డైరెక్టర్లు కూడా చివరికి వచ్చేలేకే చాలామంది కొంతమంది దూరం అయ్యారు. అది దూరం అంటే మేము నేర్చుకున్నది ఏంటంటే నేను ఫ్రాంక్గా చెప్పడం వల్ల నాకు సినిమాలు వచ్చాయి. కరెక్ట్. ఫస్ట్ ఆడిటోరియం మేము ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాం, అరవింద్ గారు చెప్పబట్టి నేర్చుకున్నాం. మీరే ఫస్ట్ ఆడియన్స్. నువ్వు ఎడిటర్ అన్నవాడు సినిమాని ఎవరిని ఇష్టపడకూడదు, సినిమాని ఇష్టపడాలి. సినిమా బాగుంది లేదనేది ఫస్ట్ నువ్వే చూస్తున్నావు కాబట్టి మీరే చెప్పాలి మాకు సినిమా బాగుందా బాగాలేదా అని. అవన్నీ మేము పెట్టుకున్నాం. వాటి వల్ల మేము బిగినింగ్ డేస్లో అందరూ డైరెక్టర్లు మాతో బాగా ట్రావెల్ అవుతారు. ఎడిటర్ అంటే మా హార్ట్ అండి, లివర్ అండి అని ఏదో అంటూ ఉంటారు, రైట్ హ్యాండ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ అండి అంటూ ఉంటారు మీరు పాత ఇంటర్వ్యూలు చూస్తే. మరి ఈరోజు ఎందుకు మేము కాదయ్యాం, ఎందుకు అవ్వలేదు, హార్ట్ అవ్వలేదు, ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవ్వలేదు? అదేంటంటే ఒక సక్సెస్ బిగినింగ్ ఇనిషియల్ డేస్లో తీసుకుంటారు. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళు చెప్పడం ఏంటి అన్న చిన్నది ఉంటుంది. అందరూ సార్ అంటారు, మనం సార్ అనం, ఎందుకంటే బిగినింగ్ డేస్ నుంచి ఉంటున్నాం కాబట్టి. ఇలాంటివన్నీ చిన్న చిన్న ఉంటాయండి, అటు ఇటు ఉంటాయి. కొన్ని పేమెంట్ల దగ్గర ఉంటారు. ఫస్ట్ సినిమా నుంచి అదే పేమెంట్ ఇస్తారు మాకు. అదేంటి సార్ అందరికి పేమెంట్లు బయట ఎక్కువ ఇస్తున్నారు, మాకు మీరు ఇంకా ఫస్ట్ సినిమా నుంచి అదే పేమెంట్ అంటే పేమెంట్ల వల్ల కొన్ని సినిమాలు వెళ్ళిపోయినాయి, కొంతమంది దగ్గర బ్యాడ్ అవుతాం. రకరకాలండి ఇది. ఆ రోజు నచ్చిన వాళ్ళు మీరేం 10 సినిమాలు చేసి 11వ సినిమాకి నేను ఎందుకు నచ్చను సార్? అది తేడా ఉంది. బిగినింగ్ డేస్లో ఇనిషియల్గా చెప్తుంటే వాళ్ళకి మన గురించి చెప్తున్నాడు అన్న ఫీల్ అవుతారు. పోను అది తగ్గుతుంది, అందరూ సక్సెస్ రావడం కొంచెం మారుతారు. యాక్చువల్గా మీతో పాటు పనిచేసిన లేదా మీరు పనిచేసిన డైరెక్టర్లు ఎక్కడైనా సరే ఇండస్ట్రీలో వాళ్ళు సక్సెస్ అవడం అనేది ఆ టెక్నీషియన్కి ప్లస్ అవ్వాలి. బట్ మాతానికే వెంకటేష్కి
కొత్త డైరెక్టర్‌ని స్టార్ చేయడమే మైనస్ అయింది అనుకోవచ్చా? అలాగే ఉండదండి. ఇప్పుడు మాకు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. చాలామంది కంటిన్యూ కొంతమంది అవుతారు. కంటిన్యూ అవుతున్నారు. కంటిన్యూ అవుతారు. దాని గురించని ఉండదు. కొంతమంది మారతారు. హ్మ్. కొంతమంది అదే నేను చెప్తున్నాను కదండీ, రకరకాలుంటాయి. హ్మ్. వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు అన్నదానికి వాళ్ళని అడగాలి. నన్ను అడిగి లాభం లేదు. ఒక చిన్న సారీ టు ఇంటరప్ట్ యూ సార్. ఒక చిన్న డౌటు. 'దేశముద్రు' సినిమా హ్మ్. లాస్టు అరగంట ఫైటే ఉంటది. హ్మ్. మొత్తం యాక్షనే ఉంటది. హ్మ్. 'దేశముద్రు' సినిమా చూసినప్పుడు హ్మ్. యాజ్ ఏ ఆడియన్‌గా నాకు సినిమా నచ్చింది. పక్క రోజెళ్ళి 'ఆంధ్రభూమిలో' 'వెన్నెల' అని ఒక ఎడిషన్ వచ్చేది. దానికి ఒక్క స్టార్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ సినిమా అని చెప్పి రాశారు. హ్మ్. 100 రోజులు ఆడింది సినిమా అది. బట్ ఆ సినిమాలో ఉన్న అప్పుడొచ్చిన కంప్లెయింట్ ఏందంటే లాస్ట్ 30 మినిట్స్ యాక్షన్ ఎపిసోడే ఉంది మొత్తం అని చెప్పి. దీనిపైన మీ ఎడిటింగ్ దగ్గర గాని, పూరి జగన్నాథ్ గారి అక్కడ మాట్లాడుకునేటప్పుడు గాని ఏమన్నా డిస్కషన్ జరిగిందా? అలాగేం ఉండదండి. 'పూరి జగన్నాథ్' గారు చాలా వింటారు ఆయన మాట. హ్మ్. టెక్నీషియన్స్‌కి వాల్యూ ఇస్తాడు ఆయన హ్మ్. బాగా. హ్మ్. ఆయన షూట్ చేస్తారు. షూట్ చేసిన ఎడిటింగ్ కూడా రాడాయన. సార్. మేము ఎడిట్ చేసి చూపించిన తర్వాత ఆయన ఓకే అంటాడు. ఆయనకేమైనా అనిపించిన చిన్న చిన్నవి చెప్తాడు, వెళ్ళిపోతాడు ఆయన అంతే. హ్మ్. ఆయనది క్లియర్‌గా ఉంటది. హ్మ్. అంతేగాని 'దేశముద్ర'కి నాకు అరగంట ఫైట్ ఉందా అనేది నాకు రిజిస్టర్ గుర్తురాట్లేదు. అవ్వలేదు. నాకు అర్థం అవ్వలేదు. హ్మ్. పాటలన్నీ బాగున్నాయి. అవును. సినిమా మంచి సినిమానే అనుకున్నాం మేము. హ్మ్. అంతే నాకు మరి ఆ టైంలో రివ్యూలు నేను చూడలేదు. హ్మ్. రివ్యూలని జనరల్‌గా మేము చూడం, నమ్మం. హ్మ్. రివ్యూలకి, సినిమాకి సంబంధం ఉండదండి. రివ్యూ రైటర్ల మీద మీకేమైనా కోపం ఉందా? కోపం అని కాదు. వాళ్ళు అంటే రివ్యూలు రాస్తారు. వాళ్ళు పర్సనల్‌ది రాయకూడదండి. ఇప్పుడు సినిమా బాలేదని చెప్పడం, నాకు నచ్చలేదని చెప్పడంలో తేడా తేడా ఉంది. కరెక్ట్. మన పర్సనల్ ఒపీనియన్ అది. నాకు నచ్చింది, నచ్చలేదని. ఒక యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్‌కి నార్మల్ పొయెటిక్ ఫిల్మ్స్ నచ్చవు. హ్మ్. యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్ రివ్యూ పొయెటిక్ ఫిల్మ్‌కి రాస్తే ఏమని రాస్తాడాయన? ఏంటి ఇదని అంటాడు. హ్మ్. వీళ్ళు రివర్స్‌లో వీళ్ళు అలాగుంటారు. అలాగ ఆళ్ళ పర్సనల్ ఒపీనియన్ రాయకూడదు. హ్మ్. హ్మ్. అది అది ఇంకా ట్రెండ్ అయింది కాబట్టి మేమేం చెప్పలేం. మేమేమంటామంటే ప్రతి సినిమాకి లాగ్ ఉందని అంటారు. హ్మ్. రివ్యూ పైన టైటిల్‌కి రాసిన కింద దానికి సంబంధం ఉండదు. ఎడిటింగ్ బాగుందని అంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉందంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉంటే ఎడిటింగ్ ఎలాగ బాగున్నట్టు? అలాంటివి తేడాలు ఉంటాయండి. రివ్యూ రాసిన దాంట్లోనే వాళ్ళు రాసిన రివ్యూల్లోనే హ్మ్. అర్థం అవుతుంటది మనకి. కాబట్టి అది మేము ఇంకా అంత పర్టిక్యులర్‌గా మేము పెద్దగా పట్టించుకోం రివ్యూలంటే. హ్మ్. చదువుతాం. చదవడం అయితే చదువుతాం గానీ, మనం ఎక్కడైనా మేము ఎడిటింగ్ రూమ్‌లో ఫీల్ అయ్యినవి అది క్వెషన్ చేశారనుకోండి. ఓహో! ఈళ్ళకి గూడా అది వచ్చింది. అయితే మనది కరెక్ట్ అని అలాంటివేవో మేము రీచెక్ హ్మ్. చేసుకుంటాం గానీ, దానిపైన డిపెండ్ అవ్వం. సార్. పెద్ద సినిమాలకన్నిటికి మినిమమ్ 2.5 ఇస్తారు. 2 హ్మ్. ఇస్తారు. చిన్న సినిమాలకి 1 ఇస్తారు. 5.5 ఇస్తారు. ఆ తేడా ఎందుకు రివ్యూల్లో రాసేవాళ్ళకి? పెద్ద సినిమాకి గూడా అలాగే రాయాలి కదా వాళ్ళు. హ్మ్. అలా రాయరు. హ్మ్. అలాంటి చిన్న చిన్న తేడాలుంటాయి. చిన్న సినిమాలకి ఇప్పుడు రూ. 1,00,00,000 చేసి ఆ సినిమా 2,00,00,000 కలెక్ట్ చేసిందంటే అది సూపర్ హిట్ కింద లెక్క. కరెక్ట్. అవును. 100,00,00,000 చేసి నీకు 100,00,00,000 కలెక్ట్ చేస్తే అది ఎలా హిట్ నీకు సినిమా? హిట్ అని అంటారు. అది తేడా. ఆ! 100 కోట్ల సినిమా అంటారు. 100,00,00,000 సినిమా అని అంటారు. బట్ ఎంత హ్మ్. ఖర్చు పెట్టారు? అదే 100,00,00,000 కదా ఖర్చు పెట్టారు. అంటే రూపాయి కూడా రాలేనట్టు లెక్క కదా! అవును. బట్ రూ. 1,00,00,000 సినిమా చేసింది 2,00,00,000, 3,00,00,000 కలెక్ట్ చేసిందంటే సూపర్ హిట్ లెక్క అది. సూపర్ హిట్. అది ఆ తేడా వాళ్ళు రాయరు ఎప్పుడు. మీడియా కూడా చెప్పదు. అలాంటివి చిన్న చిన్నవి అనుకుంటూ ఉంటాం అంతే. మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే రివ్యూ రైటర్ల గురించి ఏ విషయం మీదైనా సూటిగా మాట్లాడతారు గానీ హ్మ్. 'మార్తాండ్ కే వెంకటేష్' గారు. బట్ ఎక్కడా కూడా కోపంగా గానీ అలా మాట్లాడిన సందర్భాలు కోపం లేవు. అది ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడతారు. అంతే అండి. కానీ ఒక రివ్యూ రైటర్ల విషయంలోనే ఒకసారి మీరు అసహనం వ్యక్తం చేశారు. అసహనం అని కాదండి. నేను దీని గురించే చెప్తున్నాను నేను. హ్మ్. వాళ్ళ పైన మాకేముంటది చెప్పండి? మాకదేం లేదు. రివ్యూ రైటర్ల పైన మాకేముండదు. ఎవరి రివ్యూ అంటే నేను అనేది ఏంటంటే 10 నిమిషాలు తీయొచ్చు, 20 నిమిషాలు తీయొచ్చు అని రాస్తారు. హ్మ్. ఒక సినిమా బాగుంది, ఒక 20 నిమిషాలు తగ్గించండి అంటారు. ఆ 20 నిమిషాలు ఏంటో నువ్వు రాయి. సినిమా చూసావు కదా నువ్వు. ఆ 20 నిమిషాలు ఏం తీసేయొచ్చో నువ్వు ఈ సీన్లు తీసేయండి, ఈ సీన్లు తీసేయండి అని రాయండి. ఎందుకు పెట్టాము మేము? దానికి ఏదో ఒక లాజిక్ ఉంటది. ఒక లింక్ ఉంటది కథకి. హ్మ్. అందుకు నేను అంటున్నాను నేను. అవి మేము మా ఎడిటింగ్ రూమ్‌లో మేము అన్నీ డిస్కస్ చేసి డైరెక్టర్ మేము ఊరికనే వెళ్ళం కదండీ. సినిమా రిలీజ్ అవుతుందన్నప్పుడు 10 మంది చూస్తారు. అసిస్టెంట్లు చూస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్లు చూస్తారు. మేము చూస్తాం. టెక్నీషియన్స్ చూస్తారు. ప్రొడ్యూసర్ చూస్తాడు. ఆర్టిస్టులు చూస్తారు. వాళ్ళందరూ ఫీడ్‌బ్యాక్‌లు తీసుకొని ఎడిట్ చేస్తాం. 20 నిమిషాలు తగ్గిస్తే బాగుంటది. 20 నిమిషాలు ఏం తగ్గించాలని రాస్తే వాళ్ళు అది ప్రాపర్ రివ్యూ లెక్క నా లెక్కలో. సార్. ఊరికనే రాయడం, వేగ్గా రాయడం కాదు కదా అంటాం మేము. యాక్చువల్‌గా నేను చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. వారు ఇంటర్వ్యూలో మన 'జయం మనదేరా' సినిమాకి సంబంధించి ఒక డిస్కషన్ వచ్చిందనమాట. 'జయం మనదేరా' శ్రీహరి గారు వేరే సినిమా చేస్తున్నారు అప్పుడు. అదే టైంలో 2 కథలు సేమ్ ఉన్నాయని చెప్పి డిస్కషన్ నడిచింది. హ్మ్. మన తర్వాత ఎన్ శంకర్ గారెళ్ళి
మాట్లాడుకొని చూసుకొచ్చుకొని చేశారు. అండ్ ఎడిటింగ్ విషయంలో కూడా ఆ సినిమా తేడా రావడానికో లేదా భానుప్రియ గారికి సంబంధించిన ఇలా బాగా లెంత్ అయినాయో చాలా ట్రీట్మెంట్ ఎడిటింగ్ టేబుల్ మీద జయమందరికి జరిగిందని చెప్పి వారే చెప్పారు, చంద్రమహేష్ గారే చెప్పారు. అది జయమందిర ఏంటంటే అండి, సినిమా వన్ డే సురేష్ బాబు సినిమాలన్నీ సార్ వన్ డే బిఫోర్ రిలీజ్ అవుద్ది. ఒక్క షో వేస్తారు ఎక్కడో ఒక దగ్గర, రాజమండ్రిలోనో నెల్లూరు సైడ్ ఎక్కడో వేస్తారు. అక్కడ ఒక షో జనంకి వేస్తారనమాట, వచ్చిన క్రౌడ్కి అంతే. ఇది పర్టికులర్ మేము వేస్తున్నాం అని చెప్పరు. ఏదో ఆడే సినిమాని తీసే సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉండదు, ఏం ఉండదు. సడన్గా మార్నింగ్ తీసుకెళ్ళి ఆ బోర్డు పెట్టి వేస్తారు. వచ్చిన క్రౌడ్ చూసేసి ఆ క్రౌడ్ ఒపీనియన్ తీసుకుంటారు. ఓకే, ఎక్కడేసినా జనం ఒపీనియన్ ఒకటే ఉంటుంది అన్నది ఆయన స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు, సురేష్ బాబు. ఓకే. అది అక్కడ చూసినప్పుడు ఆ ఫస్ట్ షోకి వెంకటేష్ బాబు చనిపోవడం అవన్నీ చాలా మోసేశారు సినిమా. క్యాట్ కాల్స్ ఎక్కువ వచ్చాయి, అరుపులు గిరుపులు అన్నీ ఓ అని అరిశారంట, ఎక్కువ ఏడుపులు ఉన్నాయని. అవి ఇమీడియట్గా మేము ఆ తర్వాత మ్యాట్రిక్ షాట్లు అనేవి తీశారు, గాల్లో ఉండి మ్యాట్రిక్ షాట్ అప్పుడు ఏవో వచ్చిందని చెప్పి తీశారు. ఓకే. ఆ ఫైట్లు ఆ షాట్లన్నీ అరుస్తున్నారని చెప్పి మీ ఎడిటింగ్ రూమ్లో అది డ్యామేజ్ కంట్రోల్ జరిగింది. ఇమీడియట్గా ఆయన ఇంక మాట వినలేదు సురేష్ బాబు, ఇక్కడంతా అరుస్తున్నారు వెంకటేష్, ఇక్కడ నుంచి ఇక్కడ తీసాండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసాండి అని చెప్పి నెక్స్ట్ డే రిలీజ్కి అది లేదు. ఓకే. అలా సినిమాని వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు, అందరు ఒపీనియన్. ఇప్పుడు ఎవరు 10 మందికి సినిమా చూపిస్తారు, 10 మందిలో ఎవరైనా ఒక్కరు బాగాలేదన్నారన్నా ఎందుకు బాగాలేదన్నారని వాళ్ళని కూర్చోబెట్టి అడుగుతారు. ఆ డిస్కషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. బట్ అలాగ డ్యామేజ్ కంట్రోల్ అయిన సినిమా అది. కానీ 15 నిమిషాల పైన నిడి ఉండే సినిమాని తీసేశారంట. 18 minutes 20 minutes తీసేసామండి. అవునా? ఆ ఏడుపు సీన్లన్నీ తగ్గించేసాం, జనం చూడట్లేదు, అది కొంచెం ఆ తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపించిందని చెప్పారని అప్పటికప్పుడు నిర్దాక్షిణ ఎడిటింగ్ రూమ్కి వచ్చాను, కూర్చొని ఇక్కడ నుంచి ఇక్కడ తీసేద్దాం, ఇక్కడ నుంచి తీసేద్దాం అని చెప్పి దాన్ని ఎలా స్మూత్ చేయాలో చేసేసి అసిస్టెంట్లు వెళ్ళి ఆ నైటే వెళ్ళి థియేటర్లో ఎక్కడుంటే అక్కడ ప్రింట్ అంటే ఆ ప్రింట్లో రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సార్ అలా ఆ డ్యామేజ్ కంట్రోల్ అయ్యిందనమాట. అలా అన్ని సినిమాలకు ఉంటుందండి, అక్కడ సురేష్లో జరిగే సినిమాలన్నిటికీ ఉంటుంది సార్. కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆ చిన్న సక్సెస్ రేషియో ఉంటుందండి, ఆయనకు ఇన్వాల్వ్ అవుతారు సినిమాలో, అందరు ఇన్వాల్వ్ అవుతారు, ఈయన కొంచెం ఒక స్టెప్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు.